నేను ఈ వయసులో ఈ బ్రీతింగ్ లోపల పీల్చుకోవడం బయటకు విడిచిపెట్టడం అదంతా కష్టమైన పని. ఇది అలవాటు ఉంది. నేను ప్రాక్టికల్గా ప్రొఫెషనల్గా నేను ఎప్పుడు చేయలేదు. హాబీగా స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు నేను అప్పుడప్పుడు వాయించేవాడిని. ఒకసారి సంవత్సరం వరకు ఎప్పుడు ముట్టుకోలేదు దీన్ని. అంటే చాలా ఇది కాదు, ఇంకా చాలా మౌత్ ఆర్గన్స్. అప్పుడు మౌత్ ఆర్గన్స్ మంచి లేక నేను దాన్ని సరిగా ప్రాక్టీస్ చేయలేదు, సరిగా. తర్వాత ఇప్పుడు కాలేజ్ డేస్ కాదు, రిటైర్ అయిపోయిన తర్వాత నాకు దర్శనాలు వచ్చినాయి. ఈ పాట తెల్లారుజామున లేచినప్పుడు ఫలానా పాట వాయిద్యం వస్తే లెట్ ద బ్యూటీ ఆఫ్ జీసస్ ఆ పాట జ్ఞాపకం వచ్చింది. వండర్ఫుల్ వర్డ్స్, బ్యూటిఫుల్ వర్డ్స్, వండర్ఫుల్ వర్డ్స్ అని ఆ వర్డ్స్ ఒకటే మనసులో వచ్చింది. బెడ్ మీద లేచిన వెంటనే అది ఎక్కడుందో ఈ పాట నాకు తెలుసు, కానీ నేను ఎప్పుడు పాడలేదు, విన్నాను అంతే. మెథడిస్ట్ చర్చ్ మెథడిస్ట్లో పిల్లలు సంజయ్ వాళ్ళు చిన్న స్కూల్ డేస్లో అది నేను ట్రై చేశాను. అది అప్పటి నుంచి దేవుడు నాకు ఇంప్రూవ్ చేశాడు. కానీ ఓల్డ్ ఏజ్లో కండిషన్ డిక్రీజ్ అవుద్ది కానీ ఇంక్రీజ్ కాదు. మనం బాగున్నాం అనుకుంటాం, నెక్స్ట్ డే కోల్డ్, లేకపోతే కాఫో, లేకపోతే కాళ్ళు నొప్పి ఇలాంటి. కానీ నా సాక్ష్యం ఇప్పుడు చెప్తున్నాను. నేను నాకు కాళ్ళు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి, ముక్కు నొప్పి, చెవి నొప్పి, ఏ నొప్పి అని ఏమీ లేదు కదా అనుకున్నాను ఒకసారి 80 సంవత్సరాల తర్వాత. అదేంటంటే మన దేవుని కార్యాల్లో మనం చేస్తామంటే దేవుడు మనం కాపాడుతాడు. అది ఇప్పుడు నాకు చేతనైంద మట్టుకు నేను ఒక పాట వేస్తాను. ఏంటంటే అది దేవా మహోన్నతుడా, అది నాకు కొంచెం ట్రై చేశాను.
థ్యాంక్ యూ